హాయ్ ఫ్రెండ్స్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి జిరాక్స్ అండ్ న్యూట్రిషన్ సెంటర్, నిర్మల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కన నిర్మల్. నేను గత సంవత్సరం క్రితం హై బీపీ, సయాటికా, అంతేకాకుండా కొన్ని గుండె సంబంధిత సమస్యలతో చాలా బాధపడ్డాను. దాంతో నేను చాలా ప్రాబ్లమ్స్ అంటే మెడికల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను. గత 2 సంవత్సరాల క్రితం ఒక హెర్బల్ లైఫ్ కోచ్ నన్ను అడిగేవాడు, సార్ మీరు బరువు చాలా పెరిగారు సార్, మీరు బరువు తగ్గితే చాలా బాగుంటారు సార్ అన్నారు. కానీ నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నాకే అన్ని తెలుస్తాయన్న ఇగో చాలా ఉండేది. ఎందుకంటే నేను ఎటు బయట తింటలేను కదా, బయటకు తిరగడం లేను కదా, నేను కరెక్ట్ ఫుడ్ తీసుకుంటున్నాను కదా, మార్కెట్ కదా అలాగే చెప్తారు అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఒబెసిటీ పెరిగి ఓవర్ వెయిట్, హై బీపీతో సఫర్ అయ్యానో సయాటికా ప్రాబ్లం వచ్చింది. సయాటికా ప్రాబ్లం అనగానే చాలామంది నాకు ఎంఆర్ఐ చేయించుకుంటే వాళ్ళు కూడా, సార్ మీ బీపీతో హార్ట్ వచ్చే సమస్య ఉంది, హార్ట్ సంబంధించిన కూడా టెస్ట్ చేసుకోండి, ఎందుకన్నా మంచిది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఉండి అని అంటే నేను హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో డాక్టర్లు ఏమన్నారంటే, సార్ మీరు ఆపరేషన్ చేయించుకోండి, సయాటికా ఓన్లీ ఆపరేషనే ముఖ్యం. దాదాపు ఒక 2-3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. కానీ నేను ఆలోచించింది ఏంటంటే 2-3 నెలలు బెడ్ రెస్ట్ ఓకే, బట్ నేను 30 నెలల నుండి నిర్మల్లో జిరాక్స్ షాప్ పెట్టుకొని మంచి వ్యాపారం చేసుకొని హాయిగా ఉంటున్నాను. అలాంటి వ్యాపారాన్ని మళ్ళీ మొదలు పెట్టాలంటే మళ్ళీ చాలా కష్టమవుతుంది. అంతేకాకుండా ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రిపేర్ చేసుకుంటే మన బాడీ మళ్ళీ అదే యథాస్థితికి పోతానన్న నమ్మకం నాకు లేదు. అందుకొరకు ఏం చేశానంటే, అసలు ఒబెసిటీ ఎందుకు పెరుగుతుంది, రోజు ఫిజియోథెరపీకి వెళ్తున్నాను, డాక్టర్సు ఏం చెప్పడం లేదు, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాను, దాంతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది అని ఊహించుకున్నాను. ఆలోచించగా ఒక కోచ్ 2 సంవత్సరాలు నా వద్దకు వచ్చి, సార్ బరువు తగ్గండి అన్నారు కదా, బరువు ఎలా తగ్గుతారు అని గూగుల్లో సెర్చ్ చేశాను. గూగుల్లో సెర్చ్ చేయగా న్యూట్రిషన్ తీసుకోవాలి, డైట్ ప్లాన్ పాటించాలి అన్నారు. ది వరల్డ్ బెస్ట్ న్యూట్రిషన్ ఏంటని గూగుల్లో సెర్చ్ చేయగా ది వరల్డ్ బెస్ట్ న్యూట్రిషన్, ద వరల్డ్ హెర్బల్ లైఫ్ అని వచ్చింది. అప్పుడు నా దగ్గరకు వచ్చే కోచ్ చెప్పిన విషయం అర్థమై నేను వెళ్ళి అతని వద్ద 4 నెలలు చెప్పినట్టు డైట్ ప్లాన్ పాటించి మంచి వ్యాయామం చేసి అతను చెప్పినట్టు డైట్ ప్లాన్ మెయింటైన్ చేసి 27 కిలోలు వెయిట్ లాస్ కావడం జరిగింది. ఆ విధంగా నేను మంచి ఆరోగ్యం పొందినాను. మీరు కూడా ఆరోగ్యం పొందాలని కోరుకోవాలని నేను న్యూట్రిషన్ సెంటర్ను స్టార్ట్ చేయడం జరిగింది. అసలు హెర్బల్ లైఫ్ అంటే ఏంది అని తెలుసుకున్నాను. ఏంటంటే వెయిట్ లాస్, వెయిట్ మేనేజ్మెంట్ కాకుండా అన్ని రకాల వ్యాధులను నిర్మూలించడం జరుగుతుందని తెలుసుకున్నాను. అసలు ఇది ఏంటంటే ఆప్టిమైజింగ్ యువర్ న్యూట్రిషన్ త్రూ సెల్యులర్ సైన్స్. సెల్యులర్ సైన్స్ ద్వారా సెల్యులర్ డెవలప్ చేయడం ద్వారా మన హెల్త్ బాగా ఉండడం తెలుసుకున్నాను. వై టు మేక్ ది వరల్డ్ హెల్త్ అండ్ అపియర్ అని అవర్ న్యూట్రిషన్ ఫిలాసఫీ అండ్ హౌ ఇట్ హెల్ప్స్ అని ఆలోచించుకొని సెర్చ్ చేయగా అసలు న్యూట్రిషన్ అంటే ఏంది, అది ఎలా పాటించాలి, ఏం చేయాలి అని స్టడీ చేసిన. వై టు మేక్ ది వరల్డ్ హెల్తియర్ అండ్ హ్యాపీయర్ అని హెర్బల్ లైఫ్లో స్టడీ చేసి గ్లోబల్ హెల్త్ ట్రెండ్స్, గ్లోబల్ హెల్త్ గురించి తెలుసుకున్నాను. ఇందులో ఉండే ఫార్ములా 1 వల్ల చాలామంది ఫుల్ మీల్స్ యొక్క ప్రభావం కలుగుతుంది. ఎన్నో మినరల్స్, విటమిన్స్, మంచి గుడ్ ఫ్యాట్స్ అన్నీ కలిసి ఉండడం వలన అతనికి ఆర్గాన్స్కి అన్ని రకాల పోషకాలు వస్తాయి, అతను సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతాడు. అందుకొరకు ఇలా ఎట్లంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్స్ అడల్ట్స్ ఓవర్ వెయిట్తో ఉన్నారు.
అందులో 890 మిలియన్లు సార్ ఒబిసిటీ ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అంటే ఇంటర్నేషనల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నది. ఇది 1990 ప్రకారం. ఇంకా మన ఇండియాలో అయితే 350 మిలియన్స్ దగ్గరకు వస్తున్నారు. ఆబ్డమినల్ ఒబిసిటీ అంటే ఈ నడుముకు ఉండే పుట్టలు పెరిగిపోతున్నాయి. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా సెర్చ్ చేయగా 1960 కోట్లు ఇండియాలో ఓన్లీ 5.6 ఒబిసిటీ ఉండే. అది 2015 వచ్చేసరికి 8% అయింది. ఇదే ఖచ్చితంగా ఉంటే 2031 20% పీపుల్ అబౌవ్ 60 ఇయర్స్ బిలోనే ఇంకా 13.1 ఒబిసిటీ పోతారు. అంటే ఏ స్థాయిలో ఉందో ఆలోచించుకోండి. వచ్చేది 3 రెట్లు, వచ్చే 31 వరకు 3 రెట్లు ఒబిసిటీకి పబ్లిక్ పోతారు. దానివల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతారు. అందుకనే లైవ్ యువర్ బెస్ట్ లైఫ్. మా పర్పస్ ఏంటి? మీరు ఆరోగ్యం పొందండి, మా దగ్గర ఆరోగ్యం తీసుకోండి. నంబర్ 1 యాక్టివ్ లైఫ్ స్టైలు న్యూట్రిషన్ ప్లాన్ వరల్డ్ హెర్బల్ లైఫ్. కాబట్టి మీరు వస్తే మేము మీకు సరైన బ్రేక్ఫాస్ట్ అందిస్తాం. అయితే ప్రపంచవ్యాప్తంగా 95 దేశాల హెర్బల్ లైఫ్ ఉంది. 2022లో 8.8 బిలియన్ షేక్స్ యూజ్ కావడం జరిగింది. 1 మిలియన్ డిస్ట్రిబ్యూటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ షేక్స్ తయారు చేసేటప్పుడు 300 స్టాఫ్ సైంటిస్టులు, పిహెచ్డి డాక్టర్స్, 19 యాక్టివ్ ల్యాబ్స్లో టెస్ట్ చేసి దాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 1.7 బిలియన్ షేక్ సర్వింగ్స్ సోల్డ్ ఇన్ వరల్డ్ వైడ్ అండ్ 4.6 మిలియన్ షేక్స్ డైలీ కన్జ్యూమ్ అవుతాయి. 78.5 మిలియన్ క్యాన్సిస్టర్స్ ప్రోటీన్ షేక్స్ సాల్వ్ వరల్డ్ వైడ్. నియర్లీ 303 lakhs ఇంటర్నల్ టెస్టులు ప్రపంచవ్యాప్తంగా జరిగి న్యూట్రిషన్ వాల్యూ ఏందో టేస్ట్ ఏందో తెలుస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 67,000 క్లబ్బులు ఓపెన్ చేయడం జరిగింది. ఇంత పెద్ద సంస్థ. షేక్స్ ఎట్లుంటాయంటే 1.7 బిలియన్ షేక్స్ సర్వింగ్ ఇన్ వరల్డ్ వైడ్, 4.6 మిలియన్ షేక్స్ కన్జ్యూమ్ డైలీ. ఎస్, అందుకొరకు మీరు న్యూట్రిషన్ గురించి తెలుసుకోండి. న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే ఓన్లీ వెల్నెస్ కోచ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒక వెల్నెస్ కోచ్ మీ దగ్గర మీరు ఎలా వాడుతున్నారు, మీరు మార్నింగ్ ఏం తీసుకుంటున్నారు, వాటర్ కరెక్ట్ తీసుకున్నారా, ఎక్సర్సైజ్ కరెక్ట్ తీసుకున్నారా, షేక్ ఎలా వాడాలి, మీ దినచర్యలు, మీ డైట్ ప్లాన్ ఏంటి, మీరు మంత్లీ ఏ వారంకి ఎంత దిగుతున్నారు, ఈ రోజు ఎంత దిగుతున్నారు, మీ ఫ్యాట్ లెవెల్స్ మేము రోజు చెక్ చేయడం జరుగుతుంది. మనము హోమ్లో కూడా తీసుకోవచ్చు, కానీ కరెక్ట్ రిజల్ట్ లేదు. ఎందుకంటే రెగ్యులర్ క్యాండిడేట్, ఒక డిగ్రీ క్యాండిడేట్ ఆలోచించుకోండి, ఒక ఓపెన్ యూనివర్సిటీ క్యాండిడేట్ ఆలోచించుకోండి, ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటుంది. అందుకొరకు మా న్యూట్రిషన్ ఫిలాసఫీ ద్వారా మేము నేర్చుకున్న దాని ద్వారా మేము కూడా మీలాగే ప్రోడక్ట్ వాడి రిజల్ట్ తీసుకొని మేము ముందుకు రావడం జరుగుతున్నది. ఎందుకంటే ఈ కంపెనీలో ఏదైతే ఉందో తయారు చేయడం సీడ్ టు ఫీడ్ అంటే మొలకెత్తిన విత్తనం నుంచి నోట్లోకి వెళ్ళే వరకు ప్రతి దానికి మంచిగా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసి దాన్ని చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రొడక్ట్ బేస్ అని ఎస్టాబ్లిష్ న్యూట్రిషన్ సైన్స్ అంటే అన్ని ల్యాబ్లలో టెస్ట్ చేసి ఇస్తారు. అంతేకాకుండా అన్ని రౌండ్స్ ప్రతి తీసుకొని ఒక్కొక్క రౌండ్కు 320 టెస్టులు చేసి మన మార్కెట్లోకి విడుదల చేయడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చర్ కూడా చాలా జాగ్రత్తగా తయారిస్తారు. మనకు డెలివరీ వచ్చే వరకు కూడా దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కొట్టకుండా మార్కెట్లో సురక్షితంగా మనకు కంపెనీ నుండి డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బొటానికల్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ అంటారు. 12 అండ్ సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ అండ్ అప్రూవ్డ్ బొటానికల్ ల్యాబ్స్ నుంచి దీన్ని సర్వే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ సెల్యులర్ సైన్స్ ద్వారా ఏదైతే చేస్తారో ఈ షేక్స్ని దాదాపు స్ట్రాబెర్రీ, కుల్ఫీ, వెనిలా, మ్యాంగో, ఖీర్, రోజ్ ఖీర్, స్ట్రాబెర్రీ, పాన్ అటువంటి మంచి మంచి టేస్టులు తీసుకొని మనకు ఇండియన్స్కి తగ్గట్టు మన రుచులకు తగ్గట్టు తయారు చేసి కూడా వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఇండియాలో ప్రవేశపెట్టేటప్పుడే ప్రభుత్వం 20 సంవత్సరాల కింద
అపోలో హాస్పిటల్ వరకు ఇవ్వడం జరిగింది. వారు 2 సంవత్సరాలు టెస్ట్ చేసి ఇది భారత ప్రజలకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కొట్టాయి, కానీ సైజులో ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని చెప్పి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికీ 25 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తుంది. చాలామందికి రిజల్ట్స్ కూడా చాలా సక్సెస్ఫుల్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అన్ని టెస్టులు చేయండి ఏమి ఇయ్యరు. ఉదాహరణకు మీకు చెప్పేందంటే ఒక టిఫిన్ సెంటర్లో కానీ, గప్చుప్ బండ్లో కానీ, ఇక్కడ హోటళ్ళలో కానీ, రెస్టారెంట్లలో కానీ ఏదైనా ఫుడ్ ఇన్స్పెక్టర్ పర్మిషన్ ఇచ్చాడా, ఈరోజు సర్టిఫికేట్ ఇచ్చాడా, మనం ఆలోచించి మనం ఏం తినట్లేదు. ఎందుకంటే పోతాం, టిఫిన్ తింటాం, ఇడ్లీ వడ దోశ అనుకుంటా తింటాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ టోటల్ కార్బోహైడ్రేట్ తింటున్నాం. మనం తినేది కార్బోహైడ్రేట్ అంటే అధికం కార్బోహైడ్రేట్ తింటున్నాము, లో న్యూట్రిషన్ తింటున్నాము. అది తినేది అంటే హై న్యూట్రిషన్ ఉండాలా, లో కార్బోహైడ్రేట్స్ ఉండాలా. అందుకొరకు మీరు ఖచ్చితంగా న్యూట్రిషన్ అనేది తెలుసుకొని హై ప్రోటీన్స్, మనం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తినాలా. ప్రోటీన్ ఫుడ్ తింటేనే మన కండరాలన్నీ ఉత్తేజంగా పనిచేస్తాయి. ఎందుకంటే అవయవాలన్నీ కూడా టోటల్ అవయవాలు కంప్లీట్గా ప్రోటీన్తో ఉంటాయి. మన ఆర్గాన్స్ డెవలప్ కావాలంటే మనం ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ తీసుకుంటే మన కండరాలన్నీ యాక్టివ్గా పనిచేస్తాయి. కార్బోహైడ్రేట్ తీసుకోవడం వలన ఓన్లీ మన శరీరానికి పెట్రోల్, వాహనంలో పెట్రోల్ ఎట్లా వస్తున్నామో కార్బోహైడ్రేట్ పెట్రోల్గా వస్తున్నాం. కానీ మనకున్న ఆర్గాన్స్ని వాటిని ఎట్లా అభివృద్ధి పరుస్తున్నాము, ఏం చేస్తున్నాము, దానికి ఏమి ఇస్తున్నాము అన్నది తెలుసుకొని కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్ తీసుకోవాలి. అందుకొరకు మీరు మా హెర్బాలైఫ్ న్యూట్రిషన్ తీసుకున్నట్టయితే దానికి తగ్గట్టుగా మీ ఆర్గాన్స్కి సపోర్ట్ చేస్తుంది, హెల్తీగా ఉంటారు. ఎందుకంటే హ్యూమన్ న్యూట్రిషన్ ఈజ్ సైంటిఫిక్ డిసిప్లిన్ కన్సర్న్ విత్ ద యాక్సెస్ అండ్ యూటిలైజేషన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్స్ ఆఫ్ లైఫ్, హెల్త్, గ్రోత్, డెవలప్మెంట్. అది తెలుసుకోవడానికే మనం ఉన్నది. ఎందుకంటే మైక్రోన్యూట్రియన్స్, ఫైటోన్యూట్రియన్స్ మనకు ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ పండ్లు కూరగాయల ద్వారా వస్తాయి, దాన్ని మనం వాడట్లేదు. ఎందుకంటే ఒక బౌల్ రైస్ తీసుకుంటే ఒక బౌల్ కర్రీ తినట్లేదు. ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకొని తక్కువ కర్రీస్ తీసుకొని మళ్ళీ దానికి మనం తినేది ఏంటంటే తినేటప్పుడు 7 కలర్స్ ఉండాలి, 7 రంగులు, 7 మన ఇంద్రధనుస్సులు ఎన్నైతే కలర్ ఉంటాయో అన్ని రకాల ఫుడ్ మనం తీసుకోవట్లేదు. దానివల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. ఓన్లీ కార్బోహైడ్రేట్ తీసుకొని ఒబెసిటీకి గురవుతున్నారు తప్ప మన ఆర్గాన్స్కి సంబంధించినవి రాకపోవడం వల్ల కిడ్నీలు కానీ, లివర్లు కానీ, డయాబెటిక్ కానీ, హార్ట్ పేషెంట్లకు కానీ చాలా ప్రాబ్లం అవుతున్నాయి. ఎందుకంటే మనం తినేది న్యూట్రిషన్ డెన్సిటీ ఫుడ్ తీసుకుంటున్నాము, క్యాలరీస్ డెన్సిటీ ఫుడ్ తీసుకుంటున్నాము. అందుకొరకు మీరు ఎక్కువ ప్రోటీన్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్ అండ్ బీన్స్కి సంబంధించిన ప్రోటీన్ ఫుడ్తో తీసుకోండి, అప్పుడు బాగుంటుంది. అందుకొరకు మనం ఏం చేస్తున్నామంటే ఎక్సెస్ షుగర్, సాల్ట్, ఆల్కహాల్, టొబాకో, ఫ్యాట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. కానీ డెఫిషియన్సీ ఏం చేయాలి, మనం ఏం తీసుకుంటున్నాం, ప్రోటీన్ తీసుకోవట్లేదు, ప్లాంట్ ప్రోటీన్ తీసుకోవట్లేదు, విటమిన్ తీసుకోవట్లేదు, మినరల్స్ తీసుకోవట్లేదు, గుడ్ ఫ్యాట్స్ తీసుకోవట్లేదు, సరైన ఫైబర్ తీసుకుంటలేము, సరైన వాటర్ కూడా తీసుకుంటలేము. ఎందుకంటే ఇది మన లైఫ్ స్టైల్ అనేది బిజీగా మారిపోయింది. దానివలన మనం సరైన మన బాడీకి పోషణ ఇవ్వడం లేదు. ఉదాహరణకి మనం ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లకు కూడా ఈ పేడియాట్రిక్ బిస్కెట్ ప్యాకెట్లు అది అనుకుంటే ఇస్తున్నాం, కానీ మనం మాత్రం సరిగా మన బాడీకి ఆహారం అందించడం లేదు. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్లో ఖచ్చితంగా 40% కార్బోహైడ్రేట్స్ ఉండాలా, 30% ప్రోటీన్ ఉండాలా, 30% గుడ్ ఫ్యాట్ ఉండాలా, దాంతో 25 గ్రామ్స్ ఫైబర్ ఉండాలా, కంపల్సరీ రోజుకు 20-30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలా, మంచి విటమిన్లు, మినరల్స్, మైక్రోన్యూట్రియన్స్, మంచి 30% ప్రోటీన్ తీసుకోవాలా, మంచి రెస్ట్ తీసుకోవాలా, ఫ్యాట్ అనేది ఒమేగా 3 తీసుకోవాలి. మనం తీసుకోవడం లేదు. సమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మసాలా దోశ తింటే ఎన్ని క్యాలరీస్ వస్తాయి, 320 క్యాలరీస్ వస్తాయి. ఒక ఆలు పరోటా తింటే 660 క్యాలరీస్ వస్తాయి. కానీ ఒక షేక్ తీసుకుంటే జస్ట్ 240 క్యాలరీస్. మీరు రోజుకు ఒక బ్రేక్ఫాస్ట్ హోటల్లో పోయి 1200 క్యాలరీలు తింటున్నారు. దాని ద్వారా ఎందుకంటే మీరు ఐటీకి తగ్గ వెయిట్ ఉండరు కాబట్టి 80% టోటల్గా ఫ్యాట్గా మారుతుంది, 20% ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరు ఐడియల్ వెయిట్ ఉన్నట్టయితే 80% ఖర్చు అయిపోతాయి, ఓన్లీ 20% మీకు గుడ్ ఫ్యాట్గా మారుతుంది.
అందుకొరకు ఆ న్యూట్రిషన్కి రండి. ఒక షేక్లో ఎంత ఉంటుందంటే మీ ఈ గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ ప్రకారం 40% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, 30% ఫ్యాట్స్ ఉంటాయి, 30% ప్రోటీన్స్ ఉంటాయి, మంచి ఒమేగా 3 ఫ్యాట్ ఉంటుంది, ఫైబర్తో సహా ఈ టోటల్ మేము ఇచ్చే షేక్లో దొరుకుతాయి. కాబట్టి మీరు రండి. ఎందుకంటే ఈ బిజీ లైఫ్ ఉండడం వలన ఈ అమినో యాసిడ్స్ డెవలప్ కాకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకొరకు మనకేం కావాలా, 9 రకాల ఎసెన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎసెన్షియల్ నుంచి నాన్ ఎసెన్షియల్ అని తీసేయాలా. అమినో యాసిడ్ లింక్ సంబంధించిన ఫుడ్ తినాలా, డైజెస్టివ్ బ్రేక్ తినాలా, అటువంటి తీసుకోవట్లేదు. ఫుడ్, న్యూట్రిషన్, అమినో యాసిడ్స్, ఇంటెస్టినల్ అబ్జార్ప్షన్ అంటే ఇవన్నీ ఉంటేనే బ్రెయిన్ సెల్స్ కానీ, స్కిన్ సెల్స్ కానీ, ఆర్గాన్ సెల్స్ కానీ, మజిల్ సెల్స్ కానీ మంచిగా డెవలప్ అవుతాయి. దానివల్ల మనం బాగుంటాం. ఎందుకంటే మన బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనేది మెయిన్ కీలకం. మంచి తీసుకుంటే తర్వాత మంచి స్నాక్స్ తీసుకోవాలి, మంచి లంచ్ తీసుకోవాలి, మళ్ళీ స్నాక్స్, మళ్ళీ డిన్నర్ తీసుకుంటే కూడా షేక్ తీసుకుంటే 100% వెయిట్ లాస్ అన్నది కావడం జరుగుతుంది. వై యూ నీడ్ ది ప్రోటీన్? అసలు ప్రోటీన్ అవసరమైంది అంటే మన హంగర్ లెవెల్స్ని సాటిస్ఫై చేయడానికి, మజిల్స్ డెవలప్ చేయడానికి అండ్ బాడీ రిపేర్ చేయడానికి ప్రోటీన్ డెవలప్ అవుతుంది. వై బెనిఫిట్స్ ఆఫ్ సోయా అంటే ప్రపంచంలో అత్యుత్తమమైన ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుందంటే సోయా ప్రోటీన్, ఎగ్. ఈ సోయా ప్రోటీన్ డాక్టర్స్ ఏమంటారంటే మీ షేక్స్లో సోయా ఉంది, కిడ్నీలకు ఎఫెక్ట్ పడతాయి అంటారు. చాలా తప్పది. ఎందుకంటే మేము ఇచ్చే షేక్లో పిడికా స్కోర్ 1 ఒకటి ఉంటుంది. దానివలన మనకు కిడ్నీలకు దానికి కానీ దేనికి కానీ ఏమి ఎఫెక్ట్ కొట్టాయి. ఇందులో 18 ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. దానివల్ల మన శరీరానికి కావాల్సిన అన్నీ దొరుకుతాయి. ఫైటోన్యూట్రియన్స్ కానీ, మైక్రోన్యూట్రియన్స్. ఇది ఫుల్ మీల్స్తో ఈక్వల్ టు సమానం. ఒక న్యూట్రియన్ షేక్లో మంచి పొటాషియం ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. రోజుకు 2 టైమ్స్ తీసుకోవచ్చు. చాక్లెట్ ఉంటుంది, వెనీలా, కుల్ఫీ, రోజ్, కీర్, మ్యాంగో, బనానా, చాక్లెట్ లాంటి ఫ్లేవర్స్ కూడా దొరుకుతాయి. మీ యొక్క హంగర్స్ కూడా మంచి సాటిస్ఫై లెవెల్ ఉంటాయి. మీ మజిల్స్కు కావాల్సిన ప్రోటీన్ మంచిగా దొరుకుతుంది. 4.96 grams సోయా ఉంటుంది, 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి, 22.96 క్యాలరీస్ పర్ సర్వింగ్లు ఇస్తాం, 0 grams షుగర్, 18 grams టోటల్ ఫ్యాట్, గుడ్ ఫ్యాట్, టోటల్ 400 grams ఉంటుంది. బాక్స్ హాయిగా వాడుకోవచ్చు. అంటే ఇలా కలిపే షేక్ మెట్లో కూడా మీకు కాల్షియంతో సహా ఉంటుంది. ఇది పిడిస్కార్ 1 చెప్పాను కదా, క్వాలిటీ డెలివర్స్ 10.7 grams మీకు ఇవ్వడం వలన దీంట్లో విటమిన్ డి మన కాల్షియం కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. అది మీకు వాటర్ పాలు అంటే వేరే మిల్క్ కలుపుతుండే వరకు గతంలో. ఆ మిల్క్ వద్దని చెప్పి కంపెనీ వాళ్ళే షేక్ మేట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఇచ్చే షేక్ మేట్లో లాక్టోస్ 1/3 ఉంటుంది, మంచి కన్వీనియన్స్ ఉంటుంది, హై క్వాలిటీ ప్రోటీన్ ఓన్ అని ఉంటుంది, విటమిన్ డి 165 grams ఉంటుంది. వేరే సాయ మిల్క్లో కానీ స్కిమ్ మిల్క్లో కానీ ఉండదు. షేక్ మిల్క్ కలుపుకొని తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇలా మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి, విటమిన్ ఏ, సి, సెలీనియం, జింక్ అని ఉంటుంది. అండ్ హార్ట్కి సంబంధించిన విటమిన్ సి, ఈకే, పొటాషియం ఉంటుంది. మళ్ళీ హై హెల్త్కి సంబంధించి లూటిన్, విటమిన్ ఏ, బెటా కెరోటిన్, జింక్ ఉంటుంది. అండ్ బోన్కు సంబంధించింది కాల్షియం ప్లస్ విటమిన్ డి కూడా ఇలా మిక్స్ అయి ఉంటుంది. కాబట్టి మీరు వచ్చి హాయిగా మీ వెయిట్ మేనేజ్మెంట్ కానీ, అండర్ వెయిట్ కానీ, వెయిట్ గెయిన్ కానీ, ఇతర సంబంధిత సమస్యలు కూడా రావచ్చు, ఆరోగ్యం తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో మల్టీవిటమిన్ అనే ఒక సప్లిమెంట్ కూడా దొరుకుతుంది. అది ప్రొవైడ్స్ దాదాపు 22 రకాల విటమిన్లు, మళ్ళీ సి, బెటా కెరోటిన్తో సహా మీకు హెల్త్కి సంబంధించింది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సెల్ యాక్టివేటర్స్ అని ఒకటి దొరుకుతుంది. సెల్ యాక్టివేటర్ అంటే మన శరీరంలో రోజుకు కొన్ని కోట్ల కణాల రక్త కణాలు అంటే శరీరం వచ్చే కణాలు ఇప్పుడు ఉత్పత్తి కావడం జరుగుతుంది, చనిపోవడం జరుగుతుంది. మనకు కావాల్సిన కొన్ని కణాలు అవసరం ఉంటాయి. అవి ఇట్లా బతికించుకోవాలంటే ఈ సెల్ యాక్టివేటర్ అన్నది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది మీరు వాడుకోవచ్చు. అంతేకాకుండా మీరు బరువు తగ్గడానికి మా దగ్గర ఒక మంచి నెంబర్ 1 ప్రోడక్ట్ కూడా ఉంటుంది. షేక్ తీసుకునేటప్పుడు ఈ
సప్లిమెంట్ ఇస్తాం. దాంతో మీ బాడీలో ఉన్న సెల్స్, బ్యాడ్ సెల్స్ అన్ని తొలగిపోతాయి. అంతేకాకుండా మీ కంట్రోల్ కావడానికి హెర్బల్ లైఫ్ అని ఒకటి మంచి ఆకలి తీసుకునేటప్పుడు మనకు ఎక్కువ షేక్ తీసుకున్న తర్వాత ఆకలి కాకుండా చేయడానికి హెర్బల్ కంట్రోల్ కూడా ఒకటి దొరుకుతుంది. అన్నీ వాడచ్చు. మీ టోటల్గా మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్, హెల్త్కి సంబంధించింది, మన ఆర్గాన్కి సంబంధించింది అన్నీ దొరుకుతాయి. ఇలా సింప్లీ ప్రోబయోటిక్ అని దొరుకుతుంది. రోజు ఇందులో ఒక 2 కోట్ల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది మన గట్ క్లీన్ చేయడానికి. ఎందుకంటే లోపల బాగా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది. ఏళ్ళకేళ్ళు తిని లోపల మన గట్టినంత కంపుగా ఉంటుంది. దాన్ని క్లీన్ చేసుకోవాలా, దాన్ని ఫ్రెష్ గుడ్ బ్యాక్టీరియా తింపాలంటే సింప్లీ ప్రోబయోటిక్ అనేది వాడాలి. అది మీకు చాలా మంచిగా జరుగుతుంది. ఇంకోటి అంటే మన గట్టు క్లీన్ చేసుకోవాలంటే దీన్ని వాడాలి, కంపల్సరీ వాడాలా. మన ఫైబరు ఎక్కువ తీసుకో మనం. ఎందుకంటే రోజు మనం ఖచ్చితంగా డైజెషన్ ప్రాబ్లం రావద్దు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావద్దు అంటే 100% ఫైబర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ ఫైబర్ తీసుకోకపోవడం వలన చాలా ఇబ్బందులకు గురవుతాయి. మోషన్ ప్రాబ్లం వస్తాయి, అర్షమూలాలు వస్తాయి, చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకొరకు మీరు ఏం చేయాలంటే ఫైబర్ తీసుకోరు కాబట్టి మా దగ్గర ఫైబర్ సప్లిమెంట్ మంచిది దొరుకుతుంది. అది వాడడం వల్ల మీకు సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఇది బాజ్రా, సోయాబీన్, లెంటిల్స్, వీట్, గ్రౌండ్నట్ ద్వారా దొరుకుతాయి. అన్ని క్యాలరీస్ కానీ తక్కువ క్యాలరీస్ దొరుకుతుంది. ఫైబర్ కాంప్లెక్స్ వాడడం వలన కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. దీనికి ఫైబర్ వస్తుంది, యాక్టివేట్ ఫైబర్ వస్తుంది. దాంతో 2 కూడా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి హెర్బల్ అలో కన్సల్టేషన్ దొరుకుతుంది. ఇది ఏమవుతుందంటే మన లోపల గట్ల కావాల్సింది రిపేర్, మన హై షుగర్ జ్యూసెస్ ఉంటాయి, అవన్నీ కంట్రోల్ చేస్తుంది. అవి వేయడం వలన మన కడుపు అనేది టోటల్ రిఫ్రెష్ తయారవుతుంది. ఇది అలోవెరా సంబంధించిన ప్రోడక్ట్. అలో ప్లస్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే కొందరికి మైగ్రేన్ ప్రాబ్లం ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి ఏం ప్రాబ్లం రాకుండా ఇవన్నీ వాడుకోవచ్చు. వాట్ ఈజ్ ద మైక్రోబైమ్ అంటారు. అంటే 1000 డిఫరెంట్ స్పేసెస్ ఉంటాయి. అవన్నీ ప్రాబ్లం రావద్దు, దాన్ని క్లీన్ చేసుకోవాలా, ఈ బ్యాక్టీరియాని తీసి పడేయాలా. ఈ టమ్మీ బడ్డీలోకి వెళ్ళి టమ్మీ బాడీ అంటే మంచి బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఫైట్ చేసి మంచి బ్యాక్టీరియా ఉండాలంటే మాకు సింప్లీ ప్రోబయోటిక్ అనేది మంచి హెల్ప్ చేస్తుంది. అది వాడాలి ఖచ్చితంగా. మనం మొత్తం లోపల క్లీన్ చేసుకోవాలా. కాబట్టి మీరు కూడా వచ్చి మా దగ్గర మంచి రిజల్ట్స్ తీసుకోండి. ఒమేగా 3కి సంబంధించినవి కూడా ఒక మంచి సప్లిమెంట్ దొరుకుతుంది మా దగ్గర. ఎందుకంటే అది బయట ఎక్కడ దొరకదు. హెర్బల్ హెల్ప్ లైన్ అనేది ఇది సముద్ర చేప మూల నుండి తయారు చేయడం జరుగుతుంది. మంచి సాఫ్ట్ జెల్లు రోజు ఒక 2 వేసుకుంటే మన హార్ట్ కానీ మన మెదడుకు కానీ మంచి గుడ్ ఫ్యాట్ రావడం జరుగుతుంది. దాంతో చాలా బాగుంటుంది. అంతేకాకుండా చాలామంది హార్ట్ ప్రాబ్లమ్స్ని ఇబ్బందులు పాలవుతుంటున్నారు. తక్కువ ఏజ్లోనే ప్రాబ్లం వస్తుంది. ఒక నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తి కాక నరాల్లో ఫ్యాట్ అడ్డం వచ్చి రాత్రి వేళ హార్ట్ అటాక్ వస్తుంది. కాబట్టి అది రాకుండా రాత్రి వేళలో ఒక సైంటిస్ట్ను మా హెర్బల్ లైఫ్లో కనిపెట్టిండు. అతనికి నోబెల్ బహుమతి రావడం కూడా జరిగింది. ఇది అమినో యాసిడ్ అనేది విడుదల నైట్రిక్ ఇలా ఉండే అమినో యాసిడ్ ఎలాజిన్ అనే దాన్ని ఉత్పత్తి చేసి నైట్రిక్ యాసిడ్ కరెక్ట్ సప్లై కావడం వలన మీకు హార్ట్ కూడా రాకుండా కంట్రోల్ చేస్తుంది. మీరు హాయిగా రావచ్చు. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ కూడా పోవాలంటే మనకు బయట ఎక్కడ దొరకని మంచి నెంబర్ 1 ప్రోడక్ట్ మా దగ్గర ఉంది, బీటా హట్ అని. దానికి కూడా మీరు రావచ్చు, వాడచ్చు. కాబట్టి మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి వచ్చి మా దగ్గర మీకు వెయిట్ మేనేజ్మెంట్కి సంబంధించింది ఏమైనా సమస్యలున్నా పరిష్కరించుకొని మీరు నెంబర్ 1 ప్రోడక్ట్ వాడి మంచి ఫలితాలు పొందగాలని కోరుతున్నాను. నేను మీ రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, నిర్మల్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కన. నా మొబైల్ నంబర్ 9010156200. థ్యాంక్ యూ.